మోంతా తుఫాను ప్రభావంతో వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం పూర్తిగా జలమయమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తుఫాను ప్రభావంతో జిల్లాలో 4 మృతి చెందారు. తీవ్ర ఆస్తి నష్టం ఉంది. ఇప్పటికే ప్రధాన రహదారులు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్. తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అదే విధంగా వరంగల్ హన్మకొండ ప్రాంతాలు మొత్తం వరదలో చిక్కుకుపోయినాయి. 2 రోజులుగా అంధకారంలో మిగిలిపోయిన పరిస్థితి. వరదలు వర్షం కలగానే ఇటు కాలనీలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమైన సందర్భం కూడా కనిపించింది. 2 రోజులుగా అంధకారంలో అయితే పట్టణ ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచినీళ్లు, నీరు, అన్నం సరిగా దొరకక అయితే అనేక ఇబ్బందులు అయితే ఈ కాలనీ వాసులు అయితే పద్ధతి తెలుస్తుంది. అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అయితే మొత్తం అతలాకుతలమైందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా గోపాలపురం, కాపువాడ, ఇదే విధంగా పోచమ్మకుంట ఏరియాలు మొత్తంగా నీట మునిగాయి. దీంట్లో వందలాది మంది ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 2 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. గోపాలపూర్లో ఉన్నటువంటి సమ్మయ్య నగర్, అదే ప్రాంతంలో 2 ఈ వరదలు గల్లంతై చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వరద ఉధృతి అధికంగా రావడానికి గల కారణాలు ఏంటివి అనే విషయానిపై ఇటు కాలనీ వాసులు అయితే తీవ్ర ఆందోళన అయితే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ కాలనీలో 2 గేట్లు ఉంటాయి. ఈ గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగిందంటూ వారైతే చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా 2 రోజుల అనంతరం వచ్చి ఈ గేట్లను అయితే తెరిచిన ప్రయత్నం చేశారు. మొత్తంగా అధిక వర్షపాతం అయితే నమోదైంది. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయితే ఈ అధిక వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. మొత్తంగా 225.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 1903 జూన్ 13వ తారీఖున అత్యధిక వర్షపాతం 227.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రెండవసారి అత్యధిక వర్షపాతం 225.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే మొత్తంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నీట మునిగింది. అనేక కాలనీలు, 100 కాలనీలు అయితే నీటిలో మునిగి అనేక మంది ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గోపాలపురం, సమ్మయ్య నగర్ లోనంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఎక్కువగా ఈ టన్నెల్ అనేది ఓపెన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 100 కోట్ల బడ్జెట్ పెట్టి గోపాలపూర్, సమ్మయ్య నగర్ అభివృద్ధి చేయడం జరిగింది. అయితే మరికొండ అధిక వర్షపాతం కురిసినప్పుడు మరికొండలోని చెరువు నిండిపోయి అక్కడి నుంచి సోమిడిని చెరువు నిండడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే ఆ వడ్డపల్లి చెరువుకు నీరు చేరి అక్కడి నుంచి గోపాల్పూర్ చెరువుకి అయితే నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే ఈ వరద ఉధృతిని, వరద తాకిని తట్టుకునేందుకు ఇక్కడ టన్నెల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ గేట్ వాళ్ళను ఓపెన్ చేయడం వల్ల ఈ వరద ఉధృతి అయితే తగ్గుతుంది. కానీ ఈ టన్నెల్ ను ఓపెన్ చేయడంలో ప్రజలైతే, ఇటు అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానివల్లనే ఇంత పెను ప్రమాదం జరిగిందంటూ వారు ఇక్కడ తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ 2 టన్నెళ్లు గత 2 రోజులు బుధవారం ఉదయం ఓపెన్ చేసేది ఉంటే ఇలాంటి వరద ఉధృతి రాకుండా ప్రజలు సురక్షితంగా ఉండేవారు. కానీ అధికారుల అలసత్వం, అధికారులు మర్చిపోవడం వల్ల ఇదంతా జరిగిందంటూ ఇక్కడ ఉన్న కాలనీ వాసులు, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భారీ నష్టం అయితే వాటిల్లేదని చెప్పుకోవచ్చు. ఇది వరంగల్ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నీట మునిగడానికి కారణం ఇక్కడ ఉన్న చెరువుల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గోపాల్పూర్ చెరువు మత్తడి తెగిపోవడం వల్ల ఇదంతా జరిగింది. అయితే ఈ టన్నెల్ ఓపెన్ చేస్తే ఈ చెరువు గడ్డి పడకుండా ప్రజలు సురక్షితంగా ఉండేవారంటూ వారు చెప్తున్నారు. ఒకసారి మనం కాలనీ లోపలికి పోతాం. ఏ విధంగా ఉంది గోపాల్పూర్, అదేవిధంగా సమ్మయ్య నగర్ ఏ విధంగా ఉందనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అసలు కారణాలు ఏంటి అనేది ఆ కాలనీ వాసులతో తెలుసుకుందాం. అసలు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, గత 2 రోజులుగా అర్ధరాత్రి కూడా నీరు, ఆహారం అందకుండా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. 2 రోజులుగా అంధకారంలోని మిగిలిన ప్రజలైతే రోడ్డు మీద ఇచ్చి ఇప్పుడైతే ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఏర్పాట్లు అయితే ఇంత ఇబ్బందులు కలిగాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత వరద ఉంటుంది, ఇంత నష్టం ఎందుకు? సార్, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంత విపత్తు జరిగిందని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే సార్, 100 కోట్లు పెట్టి ఈ రోడ్డు కింద కెనాలు పెట్టిండ్రు.
కనీసం మరి వారం రోజుల బట్టి ఆంధ్రాలో కొట్టుకపోతున్నాయి, మన దగ్గర కూడా వానలు వరదలు వస్తున్నాయి. ఆ గేట్లు తీయాలన్న జ్ఞానం లేదా వీళ్ళకు? మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా సార్? మా అపార్ట్మెంట్ మొత్తం మునిగింది. సుమారు 60 మంది కార్లు మునిగినాయి, 6 కార్లు కొట్టుకపోయినాయి, 2 మరణించిండ్రు. ఇప్పుడు ఈ విపత్తుకు ఇంత నష్టం ఎవరు భరించాలి సార్? ఇది కలెక్టర్ గారు, దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మాకు మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. మేమందరం బాధతో ఉన్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం అండి. నేను చెప్తున్నాను, మొన్ననైతే ఎంత మంది అధికారులకు రెస్పాండ్ అయినామో ఎవ్వరు రెస్పాండ్ కాలేదు. బిక్కు అనుకుంటున్నాము. కరెంట్ లేదు, వాటర్ లేదు. ఏదో నిల్వలు ఉన్నాయి కాబట్టి, నిల్వలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాం. మరి నిల్వలు లేని వాళ్ళు ఒక్కొక్కరు ఇంట్లో 6 ఫీట్ల వరకు లోతు మునిగి ఉన్నది. వాళ్ళందరూ పాపం పెంకల మీదకి, సజ్జల మీదకి, బంగ్లాల మీదకి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళ పరిస్థితి ఏందండి? కేవలం గేట్లు తీయకపోవడం వల్లనే గింత విపత్తు జరిగిందండి. నిజంగా ఒకవేళ గేట్లు వాళ్ళు బాధ్యతగా తీసుంటే ఏదో కొద్ది నష్టం జరుగు. ఇది ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి సార్. మీరేం చేస్తారో మాకు మీ మాటల ద్వారా, చేతల ద్వారా తెలియజెప్పండి దయచేసి. అంటే ఇది మొదటిసారి కాదు, ఇంత ముందు కూడా సేమ్ వరదలు వచ్చినాయి. ఎందుకు అంటే ముందుగా హెచ్చరికలు చేయాలి. మొంతా తుఫాన్ ఉంది అయినా కూడా చేయలేదు. ఏమంటారు సార్? వారం రోజుల నుండి ఈ తుఫాన్ వస్తుంది అనేటువంటి హెచ్చరికలు టీవీలలో వస్తున్నాయి. టీవీలలో వచ్చినప్పుడు బాధ్యతగా అధికారులు వాళ్ళ సంబంధిత పనిచేసే వాళ్ళను చెప్పాలి కదా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. అది చిలుం పట్టింది, తుప్పు పట్టింది అని అంటే కుదురుతుందా? ఇప్పుడు మానే డామ్ లో నీళ్లు నిండినప్పుడు గేట్లు తీయడానికి తుప్పు పట్టినాయి అంటే కుదురుతుందా సార్? వాళ్ళు ముందు రిపేర్ చేసుకోవాలి కదా. అది బాధ్యత కదా. ఒక్క నిర్లక్ష్యం వల్ల ఎన్ని కోట్ల నష్టం జరిగింది. 2 మరణించారు, 6 కార్లు కొట్టుకుపోయినాయి, 60 పైగా కార్లు మునిగిపోయాయి. ఇప్పుడు అవన్నీ బండ్లు రిపేర్ కావాలి, ఇన్సూరెన్స్ లేవు. ఎంత బాధపడుతున్నారు ప్రజలందరూ. అందరూ చెప్పలేకపోతున్నారు సార్. ఆవేదనతో ఒక ఇంతకుముందు ఆడపడుచు ఏడ్చుకుంటా పోయింది. ఇల్లు లేదు. ఎట్లా సార్? ఇప్పుడు ఉద్యోగస్తులు గోడ అంతా కూలిపోయింది, బండ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, మొత్తం నీళ్లు పోయినాయి. అందులో ఇంకా బండ్లు నడిచే పరిస్థితి లేదు, మేము వెళ్లే పరిస్థితి లేదు బయటికి. రాత్రి ఫుడ్ అంతా తీసుకొచ్చారు, అది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, కింద పడేసారు. మళ్ళీ తీసుకొని వాళ్ళ చెత్తలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది పరిస్థితి ఇక్కడ. డ్రైనేజీ గేట్లు సరైన కాలం లోపల జిఎంసీ అధికారులు, కలెక్టరు, జిఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారి, ఆర్ఎన్పి అధికారుల యొక్క కోఆర్డినేషన్ లేక ఈ నష్టం జరిగింది. తులసిబార్ నుంచి మొత్తం కాలనీ, తులసిబార్ నుంచి సంబయ్ నగర్ వరకు 17 కాలనీల ప్రజలు సుమారు 6000 కుటుంబాలు ఇవాళ జల దిగ్బంధనంలో ఉండాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ ఓన్లీ 4 డిపార్ట్మెంట్లు, జిల్లా కలెక్టర్ గారు, జిడబ్ల్యూసీఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదే విధంగా ఆర్ఎన్పి అధికారులు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తుంది. గత 4 రోజుల నుంచి హెచ్చరిక చేస్తున్నా కానీ అధికారులు ఏం చేస్తారు? ఏమని మిగుతారు? ఇంతమంది కడుపులో ఒక్కొక్క 4 వచ్చిందనక ఏం చేస్తారు ఇక్కడ అధికారులు? కాబట్టి అధికారుల యొక్క నిర్లక్ష్యం. పైగా నిన్నొచ్చి ఏమంటారంటే బాధ్యత లేకుండా మాట్లాడతారు. మాకు అక్కడ ఒత్తిడి ఉంది, ఇక్కడ ఒత్తిడి ఉంది. ఒక బాధ్యతమైనటువంటి అధికారులైనా మాట్లాడేది. ప్రజలు నిలేస్తుంటే మాకు పైన ఒత్తిడి ఉంది, కింద ఒత్తిడి ఉందంటే ఇక్కడ ఈ ప్రజలు ఏమైపోవాలా? ప్రజల గురించి పట్టించుకునేటువంటి అధికారులు కావాలా మాకు. ఇప్పుడు మీరు చూడండి సార్, రాత్రి ఎత్తేసిండ్రు. రాత్రి ఎత్తేసిన విత్ ఇన్ 1 అవర్ లో మొత్తం సెట్ అయిపోయింది. చెప్పండి మీరు. రాత్రి ఇక్కడ మేము ఈ డ్యామేజ్ జరగక ముందే రాత్రి 12:30 నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఇంకా 30 మందికి అధికారులకు ఫోన్ చేసాం. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. సార్ ఇది నాలా నిండుతాను సార్, అది గేటు బ్లాక్ అయి ఉన్నది, గేట్లు ఓపెన్ చేయాలి సార్ అంటే అది మేము అది చేయలేము సార్, మా డిపార్ట్మెంట్ కాదు 40 మందికి ఫోన్ చేసాం సార్. ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. 100 కోట్ల నిధులతో 127 కోట్లు సార్, 127 కోట్లు. ఆ గేట్లు ఓపెన్ చేస్తే ఈ ప్రాబ్లం రాకపోవాలి. మున్పట్లెక్కున్నా కూడా ఈ ప్రాబ్లం రాకపోవు. మరి ఆ గేట్లు పెట్టుట్లా నీళ్లు పోకుండా డెక్క వచ్చి అడ్డం తలుగుట్లా ఇదంతా ప్రాబ్లం అయింది.
అది ముందు జాగ్రత్త జిఎంసీ వాళ్ళు గుర్రం టెక్క ఉంది కదా మరొక కాలనీ వాసున్నారు వారితో మాట్లాడి చెప్పండి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వచ్చినటువంటి లాభం గేట్లు తెరిచిన తర్వాత ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ ప్రాబ్లం. మరి ఆ గేట్ లేదో ముందే కనుక ఎప్పుడు తెరిచారు? మొత్తం నష్టం జరిగిన తర్వాత వచ్చినటువంటి వ్యవస్థ అన్ని చేతులు ఈ వ్యవస్థ కారణం ఎవరు? అసలు అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఉంటది? ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? డ్యూటీ చేయకుండా ఇంట్లో పడుకొని ఇంత వ్యవస్థకి ఇప్పుడు కారణం ఎవరు? ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? మళ్ళీ వచ్చేటప్పుడు పోలీస్ బందోబస్తు పెట్టి పోలీస్ అధికారులు వస్తారు. అక్కడ పోలీస్ అధికారులు తెరవంగానే ప్రాబ్లం సాల్వ్ అయిందంటే అదేదో మేము 4 రోజుల నుంచి వచ్చినటువంటి వీళ్ళకు ఒత్తిడి కారణం అది దాని కంటే కూడా మీరు ముందున్నటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటే ఇంత వచ్చేది కాదు కదా సమస్య. ఎందుకు వచ్చినట్టు ఇదంతా? ఇప్పుడు ఈ బాధ అంతా ఏంది? మళ్ళీ ఈ రోడ్డు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఈ లాలన్నీ భూములన్నీ ఆక్రమించి ఈ జనాలకు తీసుకొచ్చి ఈ ఒట్టబెల్లి చెరువు కాడ గవర్నమెంట్ ప్లేస్ అపార్ట్మెంట్లు కట్టి గత ప్రభుత్వం గవర్నమెంట్ అప్పించి వ్యవస్థ ఉన్నది దేనికి? గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నది దేనికి? నివసిస్తున్న కాలనీ వాసుల పరిస్థితి చూస్తే ఎంత వరకు నీళ్లు ఉన్నాయని తెలిసింది. మోకాళ్ళలోకి నీళ్లలో వీళ్ళైతే 2 రోజులు గడిపోయినట్టు తెలిసింది. 2 రోజుల నుంచి వారి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంత వరదల్లోనే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్నారు. అయితే వీరికి ఎలాంటి ఆహార పదార్థాలు కానీ నీరు కానీ సదుపాయాలు అందలేకపోయింది. ఎందుకంటే అధికారులు లోపలికి రాలేక పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు టోటల్ గా ఈ పరిస్థితి ఇప్పటికీ ఈ మొత్తం వాటర్ క్లియర్ అయిన పరిస్థితి ఇక్కడనే ఇంత లోతున్నాయి. ఆ టైంలో ఎలా ఉండేదో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు అయితే ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తుంది. 2 రోజులుగా వీరు అంధకారంలోనే ఉన్నారు. 2 రోజుల నుంచి వర్షాల నేపథ్యంలో ఇక్కడ వీళ్ళ బతుకులు అయితే అతలకుతలమైనట్టు చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు 2 రోజులుగా ఇంట్లోనే గడిపారు. మోకాళ్ళలోకి నీళ్లు ఉన్నా కూడా వీళ్ళు బయటికి లేని పరిస్థితిలో వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి మన లోపలికి కూడా వెళ్దాం. అసలు ఇట్లా ఉంది అనేది తెలుసుకున్నాం. ఇలా ఏం జరిగింది అసలు 2 రోజుల పాటుగా ఎక్కడ ఉన్నారు? వాటర్ పాపని చిన్న పాపను పట్టుకోగలుగుతున్నా ఒక్కరు ఇట్లా వచ్చి ఏమైంది ఏంటంటే అడిగి నోరు మాకు లేదు, మంచి నీళ్ళు లేవు, తిండి లేదు, ఏం లేదు. ఇంటి వాటర్లోనే పాపని తీసుకొని ఉన్నాం. పక్కన పోలీసారు ఉంటే మీరు ఇట్లా ఉన్నారని నిచ్చలు లేచి ఆ పైకి తీసుకొని వెళ్ళేది. ఇది 2 రోజుల నుంచి అయితే వీరు ఇక్కడనే గడిపినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిన్న పాప ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో ఉన్న పాపను కూడా వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి. అయితే పాపనైతే వీరు ఇక్కడ నుంచి నిచ్చెన సహాయంతో పక్కన బిల్డింగ్ లో అప్పగించారు. అయితే వీళ్ళ పరిస్థితి అయితే ఇక్కడనే 2 రోజులుగా ఇళ్ళనే గడిపారు. ఆహారం లేదు, నీళ్లు లేవు, అయినా కూడా ఇందులోనే బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ పూర్తిగా నడుములోకి వాటర్ లోనైతే వీళ్ళ మునిగిపోయిన పరిస్థితి. ఇది ఇక్కడ చిన్న పాప ఉండడం వల్ల పక్కన వాళ్ళు కొంచెం దయతలిసి అయితే వాళ్ళైతే నిచ్చెన సహాయంతో లోపలికి అందించిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడాలి. అసలు ఇక్కడ చూస్తున్న మొత్తం చెరువుతో నిండినట్టు అనిపిస్తుంది. మొత్తం చెరువే, అందులోకి పోవడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే వెళ్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇంతటి అనార్థం జరగడానికి కారణాలు తెలుసుకుని అధికారులు ఇప్పటికీ కొన్ని సహాయక చర్యలు చేపడితే బాగుంటుందని తెలుసు. ఇది సమ్మయ్య నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి. మనం మొత్తంగా పరిస్థితి పరిశీలిద్దాం. అసలు ఏ విధంగా ఉంది, ఇళ్లలో వరద నీరు బురద నీరు ఏ విధంగా చేరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం సమ్మయ్య నగర్ లో ప్రస్తుతానికి ఉన్నాం. ఈ సమ్మయ్య నగర్ లో ఉన్నటువంటి ఒక ఇంటికి వచ్చాము. ఈ ఇంట్లో చూసుకున్న మొత్తంగా 2 రోజులకు కురిసిన వర్షానికి అయితే మొత్తం నీటిపోయి ఇలా పహారీ కూడా మొత్తం కూలిపోయింది.
ఇక్కడ అనేక ఇబ్బందులు కూడా ప్రజలు పడ్డట్టు కాలనీవాసులు పడ్డట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ భోజన సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు లేవు. అదేవిధంగా ఇక్కడ వంట సామాగ్రి కూడా మొత్తంగా నీటిలో ఉండిపోయి అన్ని ఖరాబ్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇంట్లోకి పోదాం, ఇంట్లోకి పోయి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి వారితో కూడా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా పహారికి కూడా మొత్తం కూలిపోయింది. ఇంట్లో ఎలాంటి కనీసం ఇప్పుడు నివసించే పరిస్థితి అయితే లేదు. ఒకసారి ఇక్కడ ఒక వృద్ధురాలతో మాట్లాడదాం. అసలు ఏ విధంగా ఆయన ఇబ్బందులు పడ్డారు, అసలు ఏమైనా ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి 2 రోజులుగా? ఈ 2 రోజులు బుధవారం రాత్రి కాంచి బుధవారం పొద్దుగాల కాంచి నీళ్ళలోనే ఉన్నాం. అయ్యా నీళ్ళల్లో ఉన్నాం. ఎట్లాంటి కూడు లేదు, మంచిలు లేవు, మాల్ లేదు. అన్ని గాసు ముద్దల కాంచి, పొయ్యిల కాంచి, గిన్నెల కాంచి, బకెట్ల కాంచి, బీరువాల కాంచి కొట్టుకోపోయినాయి. మాకు అన్ని కాంపౌండ్ గోడల కాంచి గున్నాయి. అన్ని గూలి అన్ని కొట్టుకోపోయినాయి. ఏం లేదు మాకు ఆధారం. సరే పిల్లల బ్యాగుల కాంచి కొట్టుకోపోయింది. పిల్లల బ్యాగులు, బుక్కులు అన్ని కొట్టుకుపోయింది. ఇక పిల్లలు 4 పిల్లలు బట్టలు, తల్లి లేని పిల్లలు, వీళ్ళు తల్లి లేని పిల్లలు చదువుకునే దానికి బుక్కులు లేకుండా కూడా కొట్టుకుపోయింది. ఏ క్లాస్ చదువుతున్నావు? మీ బుక్స్ ఏమని వర్షానికి బ్యాగులు కొట్టుకుపోయింది. అంటే పనికి వస్తే పనికి రావా? ఇప్పుడు బాగా తడిస్తే పనికి రావు, మొత్తం ఇప్పుడు స్కూల్ కు వెళ్ళాలంటే బుక్స్ వెళ్ళాలంటే ఏం అంటే కలిసిపోవడం జరిగిందంటే వాళ్ళు చిన్న పిల్లలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇది వీళ్ళ రూమ్ మొత్తం నీటిలో నిండిపోయి అసలు పడుకునే బెడ్లు ఈ బీరువాలు కూడా పైకి పెట్టిన పరిస్థితి. బట్టలు మొత్తం ఖరాబ్ అయినాయి. అదే విధంగా తిను బండారాలు, బియ్యం మొత్తం వరద నీటిలో మునిగిపోయి మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి పిల్లల బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్ కూడా పూర్తిగా నీటిలో ఉంది. మొత్తంగా ఇదంతా బురదతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం చూస్తే ఎంత బురద ఉందనేది చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే చాలా నష్టం అయితే వాటిల్లింది. అయితే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే గత 2 రోజులు తీవ్ర ఇబ్బందులకు అయితే ఎదుర్కొన్నారు. ఇక్కడ ఆహార పదార్థాలు, నీరు ఏమీ లేకుండా 2 రోజులు చిన్నపిల్లలతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. వీళ్ళకైనా అధికారులు అయితే తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ వీళ్ళు కూడా ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మాకు ఏం ఆధారం లేకుండా అన్ని పోయినాయి. ఒక్కటి ఉన్నది ఒకటి లేదని కాదు, అన్ని కూలిపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి. మా 4 పిల్లల బుక్కులు ఖరాబ్ అయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి. పోతే మా అని ప్రాణాలు దక్కాలని అని బయటికి వెళ్తే అన్ని ఉన్నాయి, లేని అన్ని కొట్టుకుపోయినాయి. మా పరిస్థితి ఏంది? మా పాపకు చుట్టూ కాంపౌండ్ గోడలు కూడా కూలినాయి, ఇండ్లు కూలినాయి, అన్ని కూలినాయి. ప్రతి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల కంచి 81 గుడిసెలు వేసినాం కానీ మా గుడిసెలలో కూడా కానీ ఒక్కొక్కటి కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు కాపాడుకున్న పరిస్థితి లేకుండా వచ్చింది నీళ్లు. మాకు అనుకోకుండా వచ్చింది నీళ్లు. మేము కింద వండుకుంటే మా పక్కలు దడిచేదాకా తెలియలేదు. మనకి ఇట్లా అయింది పరిస్థితి. మీరు వచ్చి ఇళ్ళకి వచ్చి మీరు చూసి మా పరిస్థితి ఏందో, మా బాధ ఏందో కనుక్కొని అన్ని పేపర్లు, పిల్లల పేపర్లు, ఆధార్ కార్డులు అన్ని ఖరాబ్ అయినాయి. ఎట్లాంటి పరిస్థితుల్ని కనిపించుకోకుండా ఉన్నది గది లేదన్నట్టుగా లేదు, అన్ని పోయినాయి. మాకు అన్ని నష్టపరిహారం అయినాయి కానీ ఏం లేవు మాకు. ఇది వీరు చెప్తున్న విషయం. నష్టపరిహారం ఇంతవరకు గూడు కూడా కష్టపడి కట్టుకున్న గూడు మొత్తం వరద నీటిలో మునిగిపోయి తినడానికి ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. విద్యార్థులు కూడా చదువుకునేదానికి బుక్స్ మొత్తం ఖరాబ్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఇంటిని చూస్తే ఇక్కడ ఉండడానికి కనీసం 1 నెల టైం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తంగా గోడ ప్రహారీ కూడా కూలిపోయింది, తినే వస్తువులు ఖరాబ్ అయ్యాయి, కట్టుకున్న గుడ్డలు కూడా ఖరాబ్ అయిన నేపథ్యంలో వీరు అనేక ఇబ్బందులు అయితే గత 2 రోజులుగా పడ్డ నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తంగా కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. 2 రోజుల పాటుగా కురిసిన వర్షాలకైతే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అతలాకుతలమైందంటే తెలుస్తుంది. మెయిన్ గా సమ్మయ్య నగర్, గోపాలపూర్ ఏరియా మొత్తం నీటిలో మునిగిపోయి అనేక అంధకారంలో ప్రజలైతే నివసించినట్టు తెలుస్తుంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినపడుతున్నాయి. 2 రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న మాకు ఆహార పదార్థాలు, నీరు సరిగ్గా అందలేదంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు కాలనీ నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. అన్ని ఏరియాలకు తిరిగిన నేపథ్యంలో ఎవరిని కదిలించినా వారి నుంచి దుఃఖమే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఈ వరద నీరు రావడానికి కారణం ఏంటంటే గోపాల్పూర్, సమ్మయ్య నగర్ మధ్యలో ఉన్నటువంటి ఒక గేట్ వాళ్ళు ఎత్తకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే ఇంతటి నష్టం వాటిల్లిందంటూ ఇటున్న కాలనీ వాసులు, ప్రజలు, అదే విధంగా కొందరు వ్యక్తులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి నిన్న అర్ధరాత్రి వచ్చి అధికారులు వచ్చి ఆ 2 గేట్
వాళ్ళు ఎత్తడం వల్ల ఉన్న నీరు ఒక అర్ధ గంటలోనే నీరు మొత్తం క్లియర్ అయిపోయిందంటూ వారు చెప్తున్న విషయం కనిపిస్తుంది. అయితే ఇంత నష్టం వాటిల్లడానికి ప్రధాన కారణం అయితే అధికారులు అంటే ఇటు ప్రజలు వాపోతున్నారు. ఏదైనా మటుకి ఇప్పుడున్న పరిస్థితిని అయితే గమనించి అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకోవాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నష్టం వాటిల్లిన పేద ప్రజలకు అండగా నిలిచి అధికారులు అదే విధంగా రాజకీయ నాయకులు అండగా నిలిచి వారికైతే ఒక బతుకు తెరువు ఏర్పరచాలి. అదే విధంగా వారికి ప్రస్తుతానికైతే తినడానికి తిండి లేదు, ఉండడానికి ఆహారం ఉండడానికి ప్లేస్ సరైన ప్లేస్ కూడా లేదు. అయితే వారు కట్టుకున్న గోడ అదే విధంగా పహారీ గోడ ఇల్లు మొత్తం ధ్వంసైన పరిస్థితి. వాహనాలు కూడా ఎక్కడికక్కడికి మొత్తంగా నీటిలో నిండిపోయి ఖరాబ్ అయిన పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తంగా బియ్యం కూడా వండుకునేదానికి బియ్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి. ప్రజలు ఇప్పుడే బయటికి వస్తున్న నేపథ్యంలో వారు ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. అయినా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా అంధకారంగా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనిష్, NN న్యూస్ వరంగల్.